ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? మరోసారి దేవుడి మహాకృపను బట్టి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మొరుపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని ముందుకు రావడం ఎంతో కృప చూపించారు. ఈ సమయమందు ప్రార్థన చేసుకొని దేవుడి వాగ్దానం చేతబట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు మీ ముందు మొరపెట్టి ఉండగా మీరిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మరోసారి ముందుకు వచ్చి ఉండగా మీరే సహాయం అనుగ్రహించమని యేసుని వడుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు చాలా బలమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేసినట్లయితే, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవాకు. దేవుడు స్తోత్రం. చాలా బలమైన వాగ్దానంతో ఈ ఉదయకాలమందు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. గత కాలం అంతా అన్నిట్లపైన అపజయాన్ని చూసావా? సాతాను నీ మీద జయించే స్థాయిలో ఉన్నదా? ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా అందులో ఓటమి ఎదురు చూస్తున్నావా? ఎంతగా పరిగెడుతున్నా జీవితంలో ఓడిపోతూ దుఃఖం వంటి పరిస్థితుల్లో ఉన్నావా? ప్రతి మార్గములో కూడా శత్రువు చెయ్యే నీకంటే పై చేయిగా మార్చబడి గెలుస్తూ నువ్వు ఓడిపోతూ ఉన్నావా? అయితే ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం, ఇక ఈ ఉదయకాలం నుంచి నీవు అన్నిట్లపై జయించబోతున్నావు. సాతానుపై నువ్వు జయించబోతున్నావు. రోగం మీద నువ్వు జయించబోతున్నావు. అప్పుల పైన నువ్వు జయించబోతున్నావు. ఈ సమస్యలన్నిట్లో నువ్వు జయించేవాడిగా మారబోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుడిస్తున్న వాగ్దానం, నిన్ను గెలిపించడానికి దేవుడు నీ పక్షాన నీకు తోడుగా రాబోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఇంతవరకు ఎన్నో నీతో యుద్ధాలు చేసి ఉండొచ్చు. ఎన్నో యుద్ధాలను ఓడిపోయి ఉండవచ్చు. ఎన్నో పోరాటాల్లో నువ్వు అపజయం చూసి ఉండవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు సక్సెస్ కాక ఓటమి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండవచ్చు. కానీ ఉదయకాలం దేవుడు అన్నాడు, ఆయన మీతో యుద్ధము చేతులు కానీ ఎన్నో యుద్ధాలు చేస్తున్నాయి, కానీ దేవుడిస్తున్న వాగ్దానం, నీకు తోడే ఉన్నాను కనుక ఇక నీ పైన అవి గెలవడం అసాధ్యం. ఇంతవరకు జీవితంలో నీ పైన ఏవైతే గెలిచాయో, ఏవైతే నువ్వు ఓడిపోవడానికి కారణమయ్యాయో, ఏవైతే నిన్ను ఓటమి పాలు చేశాయో, ఏవైతే అపజయాన్ని కలిగించావో, ఇక నుంచి దేవుడు నీకు తోడుగా వచ్చి ఉండగా అవన్నీ కూడా ఓడిపోవడం ప్రారంభిస్తాయి. దేవుడు తోడుగా ఉన్న నీవు, నీ కుటుంబం ఇక జయించబోతున్న విషయాన్ని దేవుడు మాట. నా ప్రియమైన దైవజనమా, ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం బాగా పరిశీలించాయి. దేవుడు అంటున్నాడు, ఇక నీకు తోడే ఉన్నందున నీ పైన విజయము పొందజాలవు. దేవుడు స్తోత్రం. దేవుడు నీ పక్షాన యుద్ధమాడేవాడిగా, నీ పక్షాన పోరాడేవాడిగా, నీ పక్షం నిలబడే దేవుడే ఆయన వచ్చి ఉంటున్నాడు కనుక ఇక పైన ఇక ఏవి నీ పైన విజయము పొందజాలవు. ఇది దేవుడు వాక్కు. దేవుని పక్షాన తోడు వచ్చి ఉంటుండగా ఇక దేనికైతే అపజయం గతంలో చూసావో, దేన్నైతే అపజయం ఓటమి గతంలో చూసావో, ఇక ఈ రోజు నుంచి దైవజనమా అన్నిటిలో నువ్వు జయించబోతున్నావు. నీ ఉద్యోగంలో జయించబోతున్నావు, నీ వ్యాపారంలో జయించబోతున్నావు, బిడ్డల కరణంలో జయించబోతున్నావు, వివాహం జరగడంలో జయించబోతున్నావు, కోర్టు కేసుల్లో జయించబోతున్నావు, అపవాది మీద జయించబోతున్నావు, చేస్తున్న ఒక ఫీల్డ్లో జయించబోతున్నావు. అన్ని విషయాల్లో కూడా జయము కలగబోతుంది ఈ దినము నుంచి. ఎందుకో తెలుసా? దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ వ్యాపారంలో జయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కుటుంబంలో జయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీ సంసార జీవితంలో జయాన్ని
నీకు ఇవ్వబోతున్నాడు. లిదిజమే కాంసభిషేకని కందరభిషేకం మారా. దేవుడు అంటున్నాడు, ప్రతి దానిలో కూడా ఇక నువ్వు జయించబోతున్నావు. గత కాలమంతా ప్రతి దానిలో ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, గత కాలమంతా ప్రతి దానిలో అపజయాన్ని చూసావేమో, గత కాలమంతా ప్రతి పనిలో ఓటమి పాలైపోయావేమో, గత కాలమంతా ప్రతి ఆలోచన అపజయమే కలిగిందేమో, ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నీవు జయించబోతున్నావు. ప్రతి దానిలో నీకు జయం కలగబోతుంది. గతంలో నేను ఏవైతే ఓడించాయో, ఏవైతే నీకు అపజయం కలిగేలాగా ఉన్నాయో, అవన్నీ కూడా దేవుడు నీకు తోడు వస్తుండగా, తండ్రి నీకు తోడు వస్తుండగా, సర్వాధికారి నీకు తోడు వస్తుండగా, అవన్నీ ఓడిపోతాయంట. దేవుడు తోడు వచ్చి నీవు జయించబోతున్నావు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించడానికి నేను నీకు తోడే ఉన్నందున వారు విజయము పొందజాలరు. దేవుడి స్తోత్రం. ఇక నుంచి దేవుడు అపజయములో నుంచి విడిపించడానికి రెడీగా ఉన్నాడు. దయవచ్చానమ్మా, ఆ దేవుడు బట్టి నువ్వు జయించబోతున్న విషయాన్ని ఈ ఉదయకాలం ఎంత చక్కని వాగ్దానం. దేవుడే మన పక్షాన నిలబడేవాడిగా మారుతూ ఉంటే దైవజనమా, ఓటమి అనేది మన చరిత్రలో ఉండదు. దేవుని పక్ష నిలబడేవాడిగా మారుతూ ఉన్నాడు. దేవుని పక్ష నిలబడే వ్యక్తిగా మారబోతున్నాడు. దేవుని పక్ష నిలబడే వ్యక్తిగా మారుతూ ఉండగా, జయించే వ్యక్తిగా, జయించే కుటుంబాలుగా ఇక నుంచి దైవజనమా మీ మారిపోతారని చెప్పి దేవుడు మాట్లాడు. నా ప్రేమైన దైవజనమా, ఈ చక్కని వాగ్దానం చేతపట్టుకొని జయము కొరకు దేవుడి ముందు మోకరించి, నా తండ్రి నాకు నువ్వు తోడుగా వస్తున్నావు, ఎంతవరకు జీవితంలో ఓడిపోయాను, నన్ను గెలిపించు తండ్రి అని నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటే దేవుని బట్టి జయము రాబోతుంది. అలాగే దైవజనమా, పేతురు గారు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. ఒక దినాన రాత్రంతా కూడా చేపలు పట్టడానికి వల వేయడానికి సముద్రంలోకి వెళ్ళాం. రాత్రంతా కూడా వల వేస్తూనే ఉన్నాం. ఎంత ప్రయత్నం చేసినా ఓటమి ఎదురైంది, అపజయం ఎదురైంది. ఒక్క చేప కూడా పడకుండా పరిస్థితి కనబడుతుంది. ఆ అపజయముతో వచ్చి బాధపడుతూ సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్నాడు. యేసయ్య అక్కడికి వచ్చాడు. పేతురు లోపల నడు, మన వల వేద్దామంటే తన బాధ్య, అయ్యా రాత్రంతా నేను చేపల కోసం వల వేస్తాను అయ్యా, నాకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి. ఓటమి ఓటమి ఓటమి, జబ్బలు నొప్పి వచ్చినాయి, సమయం గడిచిపోయింది, రాత్రి అంతా మెలుకుకుందని కానీ నా జీవితంలో చేపలు పట్టలేకపోయాను, ఓడిపోయాను తండ్రి అంటే, సరే నీవు వ్యక్తిగతంగా వెళ్ళి ఓడిపోయావా, అయితే నా మాట ప్రకారంగా నువ్వు నడు అన్న. అంతే. నీతో నేను వస్తున్నాను కనుక, నీకు తోడుగా వస్తాను కనుక నా మాటను బట్టి నడు అనగానే పేతురు దేవుడి మాటను బట్టి దేవుడు తోడు తీసుకెళ్ళి వెళ్తే ఎక్కడైతే ఓటమి కలిగిందో దైవజనమా, అక్కడే ప్రభు చెప్పిన మాట వల వేయు, నువ్వు ఓడిపోయిన చోట గెలిపిస్తానన్నాడు దేవుడు. పేతురు దేవుడు మాటను బట్టి వల వేయడం ప్రారంభిస్తే దైవజనమా, విస్తారమైన చేపలు. వాళ్ళ పడవ చాలా, ఆ చుట్టుపక్కల 8 పడవలు ఉంటాయి, అవి చాలా పడుతూనే ఉన్నాయి. ఎక్కడైతే పేతురు ఓడిపోయాడో, ఎక్కడ కష్టపడితే అపజయం ఎదురైందో, ఎక్కడైతే దుఃఖమే మిగిలిందో, అక్కడ మళ్ళీ దేవుడు తోడు వచ్చిన తర్వాత, దేవుడు మాటను బట్టి ప్రయత్నం చేసిన తర్వాత జయం కలిగింది, విజయం కలిగింది. ఆ పరిస్థితులన్నీ తారుమారు మార్చబడ్డాయి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మాట బట్టి ఎక్కడికి వెళ్ళి అపజయమే చూసావు ఎంతవరకు. అయితే దేవుడు నీతో వస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు నీతో వస్తున్నాడు. ప్రభువు నీతో వస్తున్నాడు. ఇక ప్రభువు మాట బట్టి నువ్వు ప్రయత్నం చేయి, జయించబోతున్నావని ధైర్యంగా చెప్పగలను. ఈ సమయమందు దేవుడు ఆత్మచేత మీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక ఈ దినము నుంచి జయాన్ని చూడబోతున్నావు. ఈ పనులన్నింటిలో కూడా ఓడిపోయిందంతా జయంగా మారబోతుంది. జయమే నీ కుటుంబానికి కలగబోతుంది. జయమిచ్చే దేవునికి తోడు వస్తుండగా నాతో పాటు మోకరించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు జయం చూడబోతున్నావు. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. మరోసారి మీ నామం పేరుట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎదుగో నాయన, ఈ దినాన మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి, ఎదుగో నీతో నేను వస్తాను కనుక ఇకపైన ఏవి నీ మీద గెలవో, నీకు జయాన్ని కలిగేస్తాను చెప్పావు తండ్రి. అవును ప్రభా, మీరు మా పక్షాన్ని నిలబడుతున్నప్పుడు మాకు జయమే తండ్రి. ఎంతమంది ఈ వాక్యం అయితే వింటున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఎంతకాలం బిడ్డలు లేక అపజయంలో ఉన్నారో తండ్రి, ఈరోజు వారి జయాన్ని కలిగి చక్కని బిడ్డలు దయచేయండి. ఎంతవారికి వివాహం కాక
అపజయంతో ఏడుతున్నారనుకుంట ప్రభా, ఇక నుంచి నేను జయాన్ని కలగజేసి వారి కుటుంబంలో వివాహాలు జరిగించండి తండ్రి. అప్పుల బాధలతో ఎంతకాలం ఓడిపోయి ఉన్నారనుకుంట ప్రభా, ఇక నుంచి నా తండ్రి అప్పుల బాధలోంచి విడిపించి జయాన్ని కలగచేయండి తండ్రి. నాయన కోర్టు కేసుల్లో వివాదాలు సమస్తాన్ని జయాన్ని కలగచేయండి. ఎవరి బాధతో దుఃఖంతో కన్నీళ్ళతో ఉన్నారో వాళ్ళు జయాన్ని కలగచేయండి తండ్రి. నాయన అనేక ఫీల్డ్లో పనిచేస్తున్న వారికి జయాన్ని కలగచేయండి. వ్యవసాయము పాడి పంటలో ఉన్నవారికి జయాన్ని కలగచేయండి. చదువుకునే బిడ్డలకి జయాన్ని కలగచేయండి తండ్రి. ఈ రీతిగా ప్రభా తండ్రి నాయన ఎవరైతే గతకాలం ఓడిపోయి ఉన్నారో వారందరికీ మీరు తోడు వస్తుండగా జయాన్ని కలిగించేయమని యేసుక్రీస్తును పడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ దినమే జయం మీకు రాబోతుందిగా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించును గాక. ప్రైజ్ లార్డ్.